ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి. ఇప్పుడు అలక్మో స్నాప్ అయితే ఓపెన్ చేయండి. నేను యూజ్ చేస్తున్న అలక్మో స్నాప్ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేశానండి. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒకటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటే ఇచ్చానండి. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 13 సెకండ్స్ దగ్గర వచ్చి ఇక్కడ ఇవన్నీ ఉంటాయండి ఫాంట్స్. ఆ ఫాంట్‌ని మీరు ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫాంట్ ఒకటి యాడ్ చేసేసేయండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటుందండి. ఆ ఫాంట్ ఒకటి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 17 సెకండ్ 4 మిల్లీ దగ్గర వచ్చి గ్రూప్ 10 పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చండి. నేను సింపుల్‌గా సింగిల్ అని పెట్టేశానండి. ఇక్కడ మీ నేమ్ పెట్టాలంటే ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ సెర్చ్ చేసేసేయండి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ నేమ్ అయితే సెర్చ్ చేసి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. నేనైతే ఏం పెడతలేనండి. మీరు మీ ఇష్టం అండి. మీ నేమ్ పెట్టాలనుకుంటే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ టైమింగ్ చెప్తానండి. ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అయితే పెట్టేసేయండి. 18 సెకండ్ 14 మిల్లీ నుంచి మీ ఫొటోస్ అయితే పెట్టాలండి. మీ ఇక్కడ ప్రభాస్ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోటో అయితే తీసుకోండి. తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇంకా 2 ఫొటోస్ ఉన్నాయండి. ఆ 2 ఫొటోస్ కూడా పెట్టేసి మళ్ళీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి. మీ దగ్గర ఇన్ని ఫోటోలు లేకపోతే ఒకటే ఫోటోని మళ్ళీ పెట్టేసేయండి. ఒకటే ఫోటో కూడా మంచిగా వస్తుందండి వీడియో. మీ దగ్గర ఫోటోలు లేకపోతే అలానే చేయండి. ఫోటోలు ఉంటే ఇక్కడ 2 to 9 పెట్టేసేయండి. ఇక్కడ మీ అన్ని ఫొటోస్ని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లో వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అయితే మీ ఫోటో అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్తో సెట్ చేసేయండి. ఫొటోస్ అన్ని పెట్టేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీ పెట్టి వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ.